వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, సెప్టెంబర్ నెలలో ఉంది, అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి పరిహారం చేయాలంటారు? అసలు తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వంటి వీక్షకులకు అందరూ కూడా నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కన్యా రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ రాబోతుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేవంటి వాళ్ళకి వివాహం కలగటం, సంతానం కలగటం, వాళ్ళకి శుభయోగం కలగటం. ఏమండి, ఎందుకంటే వాళ్ళకి గురువు అనేది ఉచ్చస్థానంలో ఉంటున్నారు. గురువు ఉచ్చస్థానం ఉండడం వల్ల అన్ని శుభమే జరుగుతాయి. ఎటువంటి శుభం జరుగుతుందంటే ఊహించలేనివంటి ప్రమోషన్స్ రావటం, ఊహించలేనివంటి ఒక మంచి మార్పిడి రావటం, ఉద్యోగం దొరకటం. ఏమండి, అటువంటి ఒక పరిస్థితుల్లో కన్యారాశి వాళ్ళకి జరుగుతుంటాయి. కాకపోతే ఏంటి అంటే ఒత్తిడి బాగుంటుంది, ప్రెషర్స్ బాగుంటాయి. అన్నీ స్వయంగా వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది, స్వయంగా చూసుకోవడం జరుగుతుంది. ప్రతిదీ తానుగా నిలబడి చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ ఓన్ టాలెంట్తో ముందుకెళ్తుంటారు. అటువంటి సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కొన్ని ప్రెషర్స్ ఇబ్బంది అవుతాయి, కొన్ని ఆర్థికమైన వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఫైనాన్స్ కొద్దిగా టైంకు అందదు. ఫైనాన్స్ కూడా కొన్ని టైంకి అందకుండా కొన్ని ఇబ్బందులో మార్పు అలా ఇలా అవుతూ ఉంటున్న సమయంలో ఏమవుతుందంటే వాళ్ళకి కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. మనకి ఒక ప్రోగ్రామ్ అవుతుందా, ఈ ఒక కార్యక్రమం అవుతుందా, ఇలాంటి జరుగుతుందా అని ఒక మానసిక ఒత్తిడిలో వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళకి చక్కగా మనకి ఉన్న 32 అవతారాలు ఉన్నటువంటి గణపతిలో స్వామివారి సిద్ధి గణపతి. సిద్ధి గణపతి అంటే ఏ కార్యక్రమైనా మనం సిద్ధించుకోవచ్చు. అంటే స్వామివారి యొక్క పత్నితో అంటే వైఫ్తో ఉండేవంటి సిద్ధి, బుద్ధి, ఇద్దరు వైఫ్స్ ఉంటారు. దాంట్లో మొదటి అయినవంటి సిద్ధి. సిద్ధిలో ఏంటంటే చాలా వరకు కూడాను మీకు ఒక రైట్ సైడ్లో కనపడుతుంటా ఆ వినాయకుడు పటం కూడా మన చిత్రపటాలు దొరుకుతూ ఉంటాయి. వారి ఇరుకుని కూడా మీరు ఇంట్లో పెట్టుకొని, కన్యారాశి వాళ్ళు మాత్రం స్త్రీలైనా పురుషులని ఎవరైనా కూడా ఇంట్లో పెట్టుకుని ఆ స్వామివారికి చక్కగా పుష్పాలతో, ఎటువంటి పుష్పాలు అంటే గన్నేరు పువ్వులు ఉంటాయి కదమ్మా, గన్నేరు పువ్వులతోని స్వామివారిని పూజించబడాలి. ఆ గన్నేరు పువ్వుతో పూజించుకొని చక్కగా స్వామివారికి మట్టి ప్రమిదల్లో 3 రకాలమైనటువంటి నూనె పోసి దీపారాధన చేయాలి. 3 రకాలు. వేప నూనె, బిప్ప నూనె, కొబ్బరి నూనె. 3 వేప నూనె, బిప్ప నూనె, కొబ్బరి నూనె. ఈ 3 కూడాను ఒక 2 స్పూన్స్ వేసి ఒక బౌల్స్ కంటైనర్లో తీసుకొని అంతే మిక్స్ చేసుకున్న తర్వాత ఆ ఒక 3 స్పూన్స్ వేసి దీపారాధన వేసి స్వామివారికి సిద్ధి వినాయకుని ఒక మూలమంత్రాన్ని చేసుకోవచ్చు. ఓం గంగం గణపతి అని చేసుకోవచ్చు, లేదంటే ఇంక వేరే మంత్రాలు కూడా ఉన్నాయి. అది ఇంకా ఎక్స్ట్రా ఏమో కావాలంటే వాళ్ళు మనల్ని సంపాదిస్తే నేను వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. సో ఆ విధానమైనటువంటి ప్రభావికమైనటువంటి ఒత్తిడి నుంచి బయటపడడానికి సిద్ధి వినాయకు గణపతి మీకు బాగా కోఆపరేటివ్ చేయడం జరుగుతుంది, సహాయం చేయడం జరుగుతుంది. అద్భుతమైన ఒక వైబ్రేషన్. ఏమైనా నైవేద్యం అంటూ ప్రత్యేకంగా స్వామివారికి పెట్టాలి? అవునండి, స్వామివారికి ఏంటంటే గోధుమ పాయసం పెట్టాలి. గోధుమ పాయసం ఎప్పుడు చేస్తారంటే గోధుమ పిండితో తయారు చేసినటువంటి సేమియాలాగా అంటారు. ఏమండి, దాన్ని ముందు రోజుగానే చేసి దాన్ని ఒక ప్లేట్లో అన్నీ కూడా చిన్న చిన్న పీసులకి చేసి ఆరబెట్టిన తర్వాత మరుసటి రోజు స్వామివారికి పాయసం చేస్తారు, నైవేద్యం చేస్తారు. పాలతో కానీ వారి దీంతో చేస్తారు. చేసి నివేదన పెడితే చాలా అద్భుతమైనటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వాళ్ళకి మంచి యోగదాయకం కనబడుతుంది. అనేక రకమైనటువంటి కూడా సమస్య నుంచి మీరు బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ఫలితం లభిస్తుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.